విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది సంక్రాంతి పండుగకు వచ్చి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఇప్పుడు మళ్ళీ 2026 సంక్రాంతికి సినిమా వచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు. వెంకటేష్ కొత్త చిత్రానికి దసరా బుల్లోడు అనే టైటిల్ పెడతాడని సమాచారం. ప్రస్తుతం వెంకటేష్ వరుస కథలు వినడంలో బిజీగా ఉన్నాడని సమాచారం. ఈ సందర్భంలోనే ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఓ కథను వెంకటేష్ కు వినిపించినట్టు తెలుస్తుంది. ఈ కథ వెంకీకి నచ్చడమే కాకుండా నిర్మాత సురేష్ బాబును సైతం ఎంతగానో మెప్పించినట్లు న్యూస్ వైరల్ అవుతుంది. హరీష్ శంకర్ వెంకటేష్ మూవీ దాదాపు ఖరారైనట్లు సినీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఈ చిత్రం వెంకటేష్ కెరీర్ లో 77వ సినిమాగా రానున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. హరీష్ శంకర్ కెరీర్ లో గబ్బర్ సింగ్ లాంటి భారీ హిట్ పడి చాలా కాలమైంది. రీసెంట్ గా మిస్టర్ బచ్చన్ అంటూ వచ్చి హరీష్ డిజాస్టర్ ను అందుకున్నాడు. దీనితో వెంకటేష్ తో చేసే మూవీతో మళ్ళీ ఫామ్ లోకి రావాలని హరీష్ శంకర్ చూస్తున్నాడు. అలాగే హరీష్ శంకర్ వెంకీ మామతో పాటు బాలయ్యతో కూడా ఓ భారీ సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ త్వరలోనే రానుంది. అసలు హిట్ లేదన్న విషయం తెలిసిందే. దువ్వాడ జగన్నాథం సినిమా కలెక్షన్స్ సాధించినా కూడా ఫ్లాప్ గా నిలిచింది. ఇక రీసెంట్ గా మిస్టర్ బచ్చన్ అంటూ వచ్చి డిజాస్టర్ అందుకున్నాడు. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసి మీద ఉన్న హరీష్ శంకర్ ప్రస్తుతం వెంకీ మామ కోసం సాలిడ్ కథ రెడీ చేసినట్లు తెలుస్తుంది. ఇక వెంకటేష్ కోసం ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీని రెడీ చేస్తున్నాడట. ఈ మూవీకి దసరా బుల్లోడు అనే టైటిల్ పెడతారని సమాచారం. ఇక ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇటీవల విడుదలైన సంక్రాంతికి వస్తున్న సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించాడు వెంకటేష్. దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందించిన ఈ చిత్రం పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను అలరించడంలో విజయవంతమైంది. ఈ సినిమా ద్వారా వెంకటేష్ తన కెరీర్ లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. దాదాపు 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టాడు. అయితే ఈ సినిమా విజయంతో ఉత్సాహంగా ఉన్న ఈ స్టార్ హీరో తన తదుపరి చిత్రాన్ని సిద్ధం చేసే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వెంకటేష్ వివిధ దర్శకుల నుంచి కథలు వినడంలో బిజీగా ఉన్నాడని సమాచారం. మరి ఫిలిం నగర్ లో వినిపిస్తున్నట్లు వెంకటేష్ హరీష్ శంకర్ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.